సార్ చాలా మందికి కొన్ని డౌట్స్ ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలా ఐఏఎస్ ప్రిపరేషన్కి జిస్ట్ చదవాలా అని మీరేమంటారు? నేనేమంటానంటే ఎన్సీఆర్టీ పుస్తకాలని కొన్ని సబ్జెక్టులేమో యాజ్ ఈజ్ చదవాలి, కొన్నింటినేమో జిస్ట్ చదవాలి, కొన్నింటికేమో కంపైలేషన్ చదవాలి. ఓకే, ఓన్ మెటీరియల్ నోట్స్ రాసుకుని ప్రిపేర్ చేసుకుని చదవాలా అనేవాళ్ళు. దీప ఇదివరకు నోట్స్ రాయడం అనేది ఎన్సీఆర్టీ కంపల్సరీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, ఉదాహరణకి హిస్టరీ ఉంది. 6th క్లాస్లో హిస్టరీని ఒక లేయర్ అంటే ఏంటంటే మరీ లోతుకి వెళ్లకుండా చెప్తాడు. 7th క్లాస్కో 8th క్లాస్కో వస్తే వీటిని కొంచెం లోతుకి వెళ్ళి చెప్తాడు. అంటే మనందరికీ అర్థమయ్యే ఉదాహరణకి అశోకుడు ఉన్నాడు. అశోకుడు గురించి 6th క్లాస్లో ఉదాహరణ చెప్తాం. ఓకే, 6th క్లాస్లో అశోకుడి గురించి 3 పాయింట్లు చెప్తే 8th క్లాస్లో ఇంకొక 3 పాయింట్లు అదనంగా చెప్పి 10th క్లాస్లో ఇంకొక 4 పాయింట్లు అదనంగా చెప్పడం అనేది లేయర్ బై లేయర్ లెర్నింగ్ కెపాసిటీని పెంచుతాడు. 6వ తరగతి వాడికి అదే టాపిక్ వాడి స్థాయిలో, 10వ తరగతి వాడికి అదే టాపిక్ స్థాయిని పెంచి. బట్ ఇందులో ఒక చిన్న చిక్కు ఉంది. 6th క్లాస్ చదివినప్పుడు మళ్ళీ 8th క్లాస్ చదివినప్పుడు మళ్ళీ 10th క్లాస్ చదివినప్పుడు రిపిటేషన్స్ అయిపోతాయి, దాంతో టైం వేస్ట్. అందులో ఏం చేశారంటే 6th క్లాస్ 7th క్లాస్ 8th క్లాస్ 9th క్లాస్ అంత కామన్ పాయింట్స్ అన్నింటినీ తీసుకుని ఒక చాప్టరు, ఇంకొక చాప్టర్లో ఇంకో కామన్ పాయింట్స్, అంటే ఆల్ ఎన్సీఆర్టీలని చాప్టర్ వైజ్ క్రొనాలజీ వైజ్ కవర్ చేస్తూ కంపైల్ చేసిన పుస్తకాలు మార్కెట్లోకి వచ్చినాయి. నా దృష్టిలో వరదానాలు అవి. బహుశా నాకు తెలిసే అంత గొప్ప ప్రయోగం, గొప్ప అవసరం తీర్చడం అంటే అదే. నేను దాన్ని అలా కంపైల్ చేసిన నేను కూడా 8 వాల్యూమ్స్కి ఇస్తాను మా ఈ గురుకులంలో జాయిన్ అయిన స్టూడెంట్స్కి. కానీ నేను ఆ క్లాసెస్లో కొంత కంటెంట్ ఇస్తాను కాబట్టి అక్కడ లేని కంటెంట్ ఈ పుస్తకాలు ఇస్తాం. ఈ కంపైలేషన్ వల్ల ఏంటంటే అన్నీ వచ్చినాయి అందులో. ఖచ్చితంగా హ్యాట్స్ ఆఫ్ టు దట్ ప్రాజెక్ట్. సో అందుకని ఆ పుస్తకాలు చదివితే సరిపోతుంది. ఎన్సీఆర్టీ జిస్ట్ ఏమో కొన్నిటి చదవాలి. ఉదాహరణకి ఎకనామిక్స్ ఉంది, సైన్సెస్ ఉంది, సివిక్స్ ఉంది, వీటికి జిస్ట్ చదివితే చాలు. ఓకే, హిస్టరీ జాగ్రఫీ ఉంది, యాజ్ ఈజ్గా ఎన్సీఆర్టీ 6th to 12th క్లాస్ పుస్తకాలు చదవాలి. ఇందాక నేను చెప్పిన కంపైలేషన్ రివిజన్లో చదవాలి. అందుకే నేను ఈ ప్రాసెస్లో ఒకటి వెళ్ళిపోయింది, అదేంటంటే నోట్స్ మేకింగ్. ఒక 5 ఏళ్ళ కింద నేనే నోట్స్ మేకింగ్ అనేవాడిని, 4 ఏళ్ళ కింద నోట్స్ మేకింగ్ అనేవాడిని. ఇవాళ అంటలేదు మేము. నోట్స్ మేకింగ్ దేనికోసం చేయమంటాను నేను అంటే పెన్ పవర్ పెంచడం కోసం. ఇవాళంతా మనం టెక్స్టింగ్ బ్యాచ్ వచ్చింది కదా, ప్రతిదీ టెక్స్ట్ చేస్తున్నాం. టెక్స్ట్ కూడా నీకు చూసే ఉంటుంది, గుడ్ మార్నింగ్లో గుడ్ కొట్టట్లేదు, జీ కొడితే చాలా అదే గుడ్ ఇస్తుంది కదా, ఎం కొడితే మార్నింగ్ ఇస్తుంది. అంటే నువ్వు రాయాల్సిన అవసరం లేకుండా, టెక్స్ట్ చేయాల్సిన అవసరం లేకుండా, స్పెల్లింగ్తో పని లేకుండా అదే సజెషన్ ఇస్తాం. అందుకని ఈ జనరేషన్కి అసలు రైటింగ్ స్కిల్లే తెలియట్లేదు కాబట్టి మేము రైటింగ్ స్కిల్ మీద కమాండ్ పెంచుతాం. ఓకే, అయితే ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు చాలా డౌట్స్ ఉంటాయి, ఇది చేయాలా ఇది చేయకూడదా, ఇలా డూస్ డోంట్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ప్రిపరేషన్లోకి వెళ్ళే ముందు ఒక స్టూడెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ, అంటే కోచింగ్లోకి వెళ్ళే ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ సెల్ఫ్ ప్రిపరేషన్ చేయకూడదు. నేను కోచింగ్కి వెళ్ళాలి అని డిసైడ్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నా యొక్క ప్రిపరేషన్లో సొంత కహానీలు పెట్టుకోకూడదు. అంటే నేను ముందు చదువుతానండి, చదివితే అవగాహన చేసుకుంటానండి, అవగాహన చేసినంత కోచింగ్కి వెళ్తాననేది రాంగ్. అలాగే కోచింగ్ నీకు ఎక్కడ సూట్ అవుతుంది, ఏది సూట్ అవుతుంది, ఎలా సూట్ అవుతుంది తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలాగే నీ ఫినాన్షియల్ స్టేటస్ ఏంటి, ఎన్నేళ్ళు ఇక్కడ పడుతుంది ఈ కోచింగ్ అనేది, ఎన్నాళ్ళు పడుతుంది, దీని ప్రకారం నా ఫినాన్షియల్స్ ఉన్నాయా లేవా అని స్పష్టంగా తెలుసుకోగలగడం. అంటే హైదరాబాద్ వచ్చి కోచింగ్ తీసుకుంటే కనుక నెలకి 10 నుంచి 15,000 రెంట్ ఆర్ హాస్టల్ ఫీజు, కోచింగ్ ఫీజు ఖచ్చితంగా వాళ్ళ 1,50,000 నుంచి 2 లక్షలు ఉంది. సో ఈ 1.5 to 2 lakhs నువ్వు ఇన్వెస్ట్మెంట్ ఇనీషియల్గా చేయగలిగి ప్రతి నెల 15 నుంచి అట్లీస్ట్ 10 నుంచి 15,000 పెట్టగలిగి అలా నువ్వు 3-4 ఏళ్ళు ఉండగలవా? అలాగే ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది నీకు,
ఫినాన్షియల్ సపోర్ట్ ఎలా ఉంది నీకు, నీ ఐక్యూ లెవెల్ ఎలా ఉంది, నువ్వు నేర్చుకునే లెర్నింగ్ కెపాసిటీస్ నీకు ఎలా ఉన్నాయి, నువ్వు ఎక్కువ లెర్నింగ్ చేయగలిగిన వాడవా తక్కువ లెర్నింగ్ చేయగలిగిన వాడవా, ఇంటెలిజెన్స్ కోషెంట్ ఎలా ఉంది, ఇలాంటి వాటన్నింటిని అవగాహన చేసుకోగలగడం. రైట్. దీంతోపాటు ద వెరీ బేసిక్ పాయింట్ ఏంటంటే అసలు నేను కోచింగ్ తీసుకుని ప్రిపరేషన్ చేయాలా, కోచింగ్ తీసుకోకుండా చేయాలా, కోచింగ్ తీసుకోవాలనుకుంటే కనుక నేను ఆన్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైన్ ఎందుకు తీసుకోవాలి, ఆన్లైన్ తీసుకోవాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది, దీంట్లోని అడ్వాంటేజ్ ఏంటి, దాంట్లోని అడ్వాంటేజ్ ఏంటి, ఆఫ్లైన్ అయితే కనుక నేను హైదరాబాద్ వెళ్ళాలా, ఢిల్లీ వెళ్ళాలా, విజయవాడ వెళ్ళాలా, ఆన్లైన్ అయితే కనుక నేను బైజూస్ లాంటి పెద్ద కంపెనీ కార్పొరేట్ స్టైల్ ఎన్వైరన్మెంట్లోకి వెళ్ళాలా, లేకపోతే కనుక నేను లోకల్గా హైదరాబాద్లో దొరికే వాటి దాంట్లోకి వెళ్ళాలా, లేకపోతే కనుక మా ఈ గురుకులం లాంటి వాటి దాంట్లోకి వెళ్ళాలా, లేకపోతే కనుక ఇంకా లోకల్గా దొరికే యాప్ల్లోకి వెళ్ళాలా, లేదా ఇండివిజువల్ సబ్జెక్ట్ నుంచి తీసుకోగలిగి ఉండాలా. ఒకవేళ ఆఫ్లైన్ అయితే కనుక నేను హైదరాబాదు కోచింగ్ తీసుకుంటున్నప్పుడు ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి ఇలాంటివి తెలుసుకున్నానా లేదా, ఒకవేళ నాకు కోచింగే వద్దు సార్ అనుకుంటే కనుక ఒక మెంటార్ని ఎలా ఎంచుకోవాలి, మెంటార్ కూడా అక్కర్లేదు అనుకుంటే కనుక ఆన్లైన్ రిసోర్స్ ఎలా ఎంచుకోవాలి, ఆన్లైన్ రిసోర్సెస్లో ఏ వెబ్సైట్ని ఫాలో అవ్వాలి, ఏ వెబ్సైట్ని ఫాలో అవ్వకూడదు, ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వాలి, ఏ యూట్యూబ్ ఛానల్ ఫాలో కాకూడదు అనే సమగ్రమైన పిక్చర్. అందులో ఈ మధ్యన ఏం చేస్తున్నానంటే నేను ఎవరైనా సరే నన్ను కలవచ్చు అని చెబుతున్నాను. ఎవరైనా ఒక స్టూడెంట్ కనుక ఐఏఎస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకున్నా, చేసేసినా, మధ్యలో ఉన్నా, దాదాపుగా ఎండింగ్లో ఉన్నా ఒకసారి నన్ను కలిస్తే కనుక వాళ్ళు ఆన్లైన్ తీసుకోవాలా, ఆఫ్లైన్ తీసుకోవాలా, దేనికి సూటబుల్ అవుతారు, ఢిల్లీ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్ళాలా, దేనికి సూటబుల్ అవుతారు, అసలు ఆన్లైన్ అంటే ఏంటి, ఆఫ్లైన్ అంటే ఏంటి, తేడాలేంటి, మెంటరింగ్ అంటే ఏంటి, వీటన్నిటి మధ్యలో ఈ గురుకులం ఏం ప్రొవైడ్ చేస్తుంది, ఏం ప్రొవైడ్ చేయదు, నన్ను నమ్మితే వచ్చే నష్టాలేంటి, లాభాలేంటి, ఇలాంటి వాటిని క్లారిటీ ఇచ్చుకుంటూ, అలా ఏ కోచింగ్ సెంటర్నైనా సరే నువ్వు క్వశ్చన్స్ వేసుకుంటూ వాళ్ళని అడిగి డౌట్లు క్లారిఫై చేసిన తర్వాత ఎలా జాయిన్ అవ్వాలి ఇలాంటి దాని మీద అవేర్నెస్ ఇవ్వడం అనే ఒక ప్రోగ్రామ్ పెడతాను, మీట్ మీ పర్సనల్లీ అని. ఓహోహో, మీట్ మీ పర్సనల్ నన్ను కలవచ్చు. కొంతమంది కలవలేకపోతే కనుక వీడియో కాల్ ద్వారా నాతో అసోసియేట్ అవ్వచ్చు. ముందుగా ఎన్వైరన్మెంట్ నీకు అవగాహన అయితే కనుక, అవేర్నెస్ వస్తే కనుక యూ కెన్ టేక్ డెసిషన్. నీ డెసిషన్ నువ్వే తీసుకొచ్చి పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు.